అయితే ఇక్కడ బట్టలు మడత పెడుతున్న ఖుషి అయితే నా ఎదురుగా కూర్చొని అయితే చదువుకుంటుంది. నా బంగారం చదువుకుంటుందని అయితే దిష్టి అయితే తీసిన పాప కూడా అయితే ఓకే మమ్మీ అయితే అన్నది. అప్పుడైతే వాళ్ళ డాడీ అయితే లోపల నుంచి వచ్చింది. ఖుషి ఫోన్ చూసేదైతే వాళ్ళ డాడీ అయితే చూసిండు. అప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీసుకొని అయితే నాకు వచ్చి చూపించిండు. నేనైతే పాపను కొట్టడానికి అయితే పరిగెత్తున్నా. ఖుషి అయితే అక్కడి నుంచి అయితే పరుగో పరుగు మా హస్బెండ్ అయితే తెచ్చిండనైతే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే ఎంతో హ్యాపీగా అయితే తింటున్నా. ఫ్రైడ్ రైస్ తందూరి అయితే ఎంత హ్యాపీగా తింటున్నా. కాసేపటి తర్వాత అర్థమైంది అది రియల్ కాదు, డ్రీమ్ అని అయితే. నేను ఆ డ్రీమ్లోనే తింటా ఉన్నా. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఖుషి ఎప్పటి నుంచో నాకు రెయిన్ కోట్ కావాలి మమ్మీ అని అడుగుతుంటే, సరే ఈరోజైతే బండి తీసుకొని పోయి అయితే పాపకైతే రెయిన్ కోట్ అయితే తీసుకొని వద్దామని అయితే మేమైతే షాప్కి అయితే వెళ్ళినాం. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ట్రయల్స్ వేసినా పాపకైతే అస్సలు నచ్చట్లేదు. అక్కడైతే నేనైతే షాక్ అయి చూస్తున్నా. పాపకైతే ఆ షాప్ ఆమె ఎన్ని ట్రయల్ వేసినా కానీ పాపకైతే అస్సలు నచ్చట్లేదని అయితే మేమైతే ఇంక సరే ఫైనల్గా అయితే ఇది రెయిన్ కోట్ అయితే చూద్దామని అయితే అనుకుంటే పాపకైతే ఈ రెయిన్ కోట్ అయితే నచ్చింది. తీసుకొని అయితే ఇంటికి వెళ్తాం.